రోహిణి విషయాన్ని ఎలా చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితిలో మీనా ఇంటికి చేరుకుంటుంది. బాలు మాటలకు, మీనా చేష్టలకు పొందనలేకపోవడంతో తన భార్యకేదో అయిందేమో, గాలి సోకిందా అని బాలు అనుమానపడుతూ ఉంటాడు. ఆ సమయంలోనే బాలుకి కారు కావాలంటూ ఫోన్ రావడంతో అతను వెళ్ళిపోతాడు. దీంతో మీనా దిగులుగా ఇంట్లోకి వెళ్తుంది. హాల్లో ఉన్న ప్రభావతి మీనను చూసి ఎప్పటిలాగే 4 మాటలు తిడుతూ ఉంటుంది. ఇక మీనను పిలిచి టీ పెట్టుకురమ్మని ఆర్డర్ వేస్తుంది ప్రభావతి. రోహిణి ముందే బిడ్డకు జన్మనిచ్చిందనే ఆలోచనలో ఉన్న మీనా టీ పెట్టమంటే టీవీ ఆన్ చేస్తుంది. దీంతో ప్రభావతి ఒక్కసారిగా మండిపడుతూ, నేనేం చెప్తే ఏం చేస్తున్నావు, అసలు మైండ్ ఎక్కడ పెట్టావంటూ కేకలు వేస్తుంది. దీంతో మీనా సైలెంట్గా వంటగదిలోకి వెళ్తుంది. అప్పుడే మనోజ్, రోహిణి జోడీ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. వారి చేతిలో స్వీట్ బాక్సులు, మొహాల్లో 1000 వాట్ల వెలుగు చూసిన ప్రభావతి మనసులో ఒకటే ఆశ, ఒకటే ఆలోచన. శుభవార్త అంటూ వాళ్ళు పిలవగానే ప్రభావతి కళ్ళల్లో ఓ మెరుపు మెరుస్తుంది. నేరుగా రోహిణి దగ్గరికి వెళ్ళి, ఏంటి రోహిణి స్వీట్లు తెచ్చారు, శుభవార్త అంటే నేను అనుకుంటున్నదేనా, నేను నానమ్మని కాబోతున్నానా అని ఎంతో ఆశగా అడుగుతుంది ప్రభావతి. కానీ మనోజ్ నవ్వుతూ, అదేం కాదు మమ్మీ, ఈసారి మన షాప్లో ఎప్పుడు లేనంతగా సేల్స్ పెరిగాయి, లక్షల్లో టర్న్ ఓవర్ వచ్చిందని ఉత్సాహంగా చెప్తాడు. వ్యాపారం బాగుందని వినగానే ప్రభావతి మొహం మాడిపోతుంది. చేతిలో ఉన్న స్వీటును పక్కన పడేసి, ఛీ, మీ వ్యాపారం పాడుగాను, నేను నేను మీరు తల్లిదండ్రులు కాబోతున్నారని ఆశపడితే మీరు సేల్స్, టర్న్ ఓవర్స్ అంటూ లెక్కలు చెప్తారా, మీ లాభాల గురించి వినడానిక నేను ఎదురు చూస్తుంది అంటూ మాట్లాడుతుంది ప్రభావతి. మనోజ్ మాత్రం తన లోకంలో తాను ఉంటాడు. మమ్మీ, ఇదంతా స్వామీజీ మహిమ, ఆయన చెప్పిన రంగు షర్ట్ వేసుకున్నందుకే ఇవాళ గల్ల పెట్టి నిండిపోయింది. అంతేకాదు, కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుడతాడని కూడా ఆయన చెప్పారు. త్వరలోనే నీ కోరిక కూడా తీరుతుందిలే అని ఊహల్లో తేలిపోతూ చెప్తాడు మనోజ్. ఆ మాటలు విన్న ప్రభావతికి మండిపోతుంది. స్వామీజీ చెప్పాడని షర్టులు మార్చడం కాదురా, నా బాధను అర్థం చేసుకోండని కసురుకుంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే రవి, శృతి హడావిడిగా లోపలికి వస్తారు. వారి మొహాల్లో ఏదో తెలియని సంతోషం కనిపిస్తుంది. అది చూసిన మీనా కంగారుగా హాల్లోకి వచ్చి, ఏమైంది రవి, శృతి అంత హడావిడిగా ఉన్నారు, ఏమైనా జరిగిందా అని అడుగుతుంది మీనా రవిని. రవి చిన్నగా నవ్వుతూ, మీనా వదిన, నీకు అసలు విషయం తెలియదా, అన్నయ్య ఇంకా ఫోన్ చేయలేదా అంటూ సస్పెన్స్లో పెడుతూ ఉంటాడు. అవును వదిన, మాకైతే ఆ విషయం విని షాక్ తిన్నాం, అన్నయ్య ఎంత పని చేస్తాడనుకోలేదు అని సస్పెన్స్లో పెడతాడు రవి. శృతి రవి మాటలతో ఇంట్లోని ప్రభావతి లేనిపోని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటుంది. నాకు తెలుసురా, ఆ బాలుగాడు మళ్ళీ ఎక్కడో ఒక చోట ఎవరినో ఒకరిని కొట్టి ఉంటాడు, వాడు తిన్న అన్నం అరగదు కదా, ఎవరితో గొడవ పడ్డాడో, ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాడో అని నా భయం అంటూ తన పెద్ద కొడుకుపై తిట్ల దండకం మొదలు పెడుతూ ఉంటుంది. ఆ సమయంలోనే సత్యం అక్కడికి వచ్చి, ప్రభావతి కాస్త ఆగు, ఏ విషయం తెలియకుండానే అలా ఎందుకు శాపనార్థాలు పెడతావు, రవి నువ్వైనా అసలు విషయం ఏంటో త్వరగా చెప్పు అంటూ గట్టిగా అడుగుతాడు. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా ఇంటి గుమ్మం దగ్గర బాలు ప్రత్యక్షమవుతాడు. మెడలో ఒక పూలదండ, చేతిలో పెద్ద స్వీట్ బాక్సు, మొహంలో ఒక తెలియని ఆనందం. ఇంట్లోకి రాగానే అందరినీ చూసి నవ్విన బాలు నేరుగా మీన దగ్గరికి వెళ్ళి ఒక స్వీట్ తీసి తినిపిస్తాడు. ఆ తర్వాత అందరికీ పంచుతాడు. ఇక ప్రభావతి మాట్లాడుతూ, స్వీటు బాగుంది సరే, కానీ నాకెందుకు ముందు ఇవ్వలేదు అని కోపం ప్రదర్శిస్తుంది. బాలు బలవంతం చేయడంతో స్వీటు తీసుకుంటుంది. బాలు, ఏమైంది నాయనా, ఈ దండలేంటి, స్వీట్లేంటి అని సత్యం అడుగుతాడు. నాన్న, ఇవాళ మార్కెట్ దగ్గర ట్రాఫిక్ విపరీతంగా జామ్ అయిపోయింది, గర్భిణీ స్త్రీ నొప్పులతో విలువలాడుతుంది, హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు, నా కారులో ఆమెను ఎక్కించుకొని అడ్డదారులు వెతికాను కానీ కుదరలేదు, ఆఖరికి మార్కెట్ దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది, అక్కడ మహిళలు సాయం చేశారు, నా కారులోనే ఆ తల్లికి ప్రసవం జరిగింది, పసిబిడ్డ ఏడుపు విన్నప్పుడు నా మనసు పులకరించిపోయింది నాన్న, ఆ బిడ్డ తండ్రి నా కాళ్ళ మీద పడి మీరు మాకు దేవుడు అన్నప్పుడు నా ప్రాణం గాల్లో తేలినట్టు అనిపించింది. జరిగిన విషయాన్ని మొత్తం చెప్తూ ఉంటాడు సత్యంకి బాలు. బాలు మాటలు విన్న మీన కళ్ళు చెమరుస్తాయి. సత్యం గర్వంగా బాలు భుజం తట్టి, నిజమైన పుణ్యం చేశావురా, ఒక ప్రాణాన్ని కాపాడిన దానికంటే మించిన భాగ్యం ఏముంటుంది అని కొడుకుని సత్యం మెచ్చుకుంటాడు. ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటే ప్రభావతి మాత్రం ఆ సంతోషాన్ని చిటికలో మార్చేస్తుంది. అయ్యో, ఎవరెవరో కంటున్నారు, ఎవరెవరో పిల్లలు పుడుతున్నారు, నా ఇంట్లో మాత్రం 3 కోడలున్న ఒక్క పసిబిడ్డ అరుపు వినపడదు, ఈ ముసల్దాని బాధ ఎవరికి పట్టదు అంటూ ప్రభావతి అంటూ ఉంటుంది. సత్యం సత్తి చెప్తూ, పిల్లలు పుట్టడం దేవుడి దయ ప్రభావతి, బాలు చేసిన ఈ పుణ్యం తప్పకుండా మన ఇంటికి వారసుని తెస్తుందిలే అని ధైర్యం చెప్తూ ఉంటాడు. కానీ ప్రభావతి మాట్లాడుతూ, ఎవరి ముందు వారసుని ఇస్తారో వారికి మీ అమ్మగారు ఆస్తి రాస్తారనే విషయాన్ని గుర్తు చేస్తుంది. ఆ మాటతో సత్యానికి కోపం వస్తుంది. ఛీ,
ప్రభావతి, ఒక ప్రాణం బతికినందుకు అందరం సంతోషిస్తుంటే నీ దృష్టి అంతా ఆస్తి మీద ఉందా? నీ స్వార్థం ఎప్పటికీ చావదు అని చీదరించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సత్యం. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో రోహిణికి పెళ్లికి ముందే బిడ్డ ఉన్నాడనే విషయం ప్రభావతికి తెలిసిపోతుంది. మనోజ్తో నీకు జరిగింది మొదటి పెళ్ళేనా, లేదా పెళ్ళి కాకముందే నువ్వు తల్లివయ్యావా? ఇలా ఎంతమందిని మోసం చేశావంటూ రోహిణిని ప్రభావతి నిలదీస్తుంది. మరి నిజం చెప్తుందా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.